చెల్లి హాయ్ అక్క. హరే కృష్ణ. హరే కృష్ణ లత. హాయ్ లత. హాయ్. నమస్కారం అబ్బో నీ సంస్కారానికి మెచ్చితిని బిడ్డ. నువ్వు బాగా చదువుకోవాలి, ఇక్కడ నేర్చుకుని వల్ల ఇంటికి వెళ్ళి అమలు చెయ్యాలి మెయిన్. అత్త నమస్కారం. అత్త నమస్తే తల్లి. మరేంటి అత్త, ఎలా అనిపించింది ఇంటికి వచ్చిన తర్వాత? చాలా బాగుంది. వెళ్ళాలని లేదు, ఇక్కడే ఉండిపోవాలని ఉంది. ఉంచేస్తానా? ఉంచినా? ముడుకులు తగ్గిస్తాయి ముందు. అదే చెప్తున్నాను అందుకే. ముడికిల నొప్పికి ఇప్పుడు చెప్పాను కదా, ఉప్పు, పంచదార, బెల్లం అంటే పూర్తిగా కాకపోయినా వీలైనంత వరకు తగ్గించడానికి చూడండి. ఇక్కడ ఇదంతా కూడా ఏం అనుకోవద్దు, ఏవి ఒక దగ్గర లేవు, అన్ని అంటెడీగా ఉన్నాయి. పర్లే, మీరు చేతిపక్కలు తీసి ఇచ్చాను కదా, తొలి తీసాను ఉంది. అయితే నాన్న ఇక్కడికి వచ్చావు కదా, ఇల్లు ఎలా అనిపించింది? ఏ ఒక్క పాయింట్ అని నేర్చావా? ఏదో ఒక్కటైనా నేర్చావా? ఏంటి నేర్చావు చెప్పు ఫస్ట్. నేను అందులో ఇచ్చాను చెప్పమ్మా. మట్టి కొండలో, ఆ మట్టి కొండలో ఏమి గిన్నె చెంబు ఉంది? ఏ గ్లాసులో నీకు నీళ్ళు ఇచ్చాను? ఎత్తడి. ఓకేనా? 3 మెటల్స్ చాయిస్ అంది చూడు, నీకు అర్థమైంది. ఓకేనా? నీకు ఎలా అనిపించింది రా బంగారం? చల్లగా ఉంది, వాతావరణం బాగుంది. మీ ఇంట్లో నేను ఫ్యాన్ ఆపితే మీ ముగ్గురు మీ అందరు కూర్చోగలరా? అడ్జస్ట్మెంట్ అయిపోతుంది ఈతన్ తోటలాగా. అది ఆడవాళ్ళకు ఉండవలసింది. అది నువ్వే వింటున్నాను మీ మాటలన్నీ. అలా కాదు మరి ఎప్పుడు కూడా ఏట్లా తను అస్సలు బాగాలేవు, నీ ముఖం చూడలేకపోతున్నావు, ఇవన్నీ అన్నావు కదా. అయితే అత్త అది నా ముఖం చూడలేకపోతున్నావు అని బాధపడింది, అది నా మీద ప్రేమే. కానీ మీరు సైలెంట్ పెట్టు. మరి అత్త సుఖపడి కష్టపడగలం, కష్టపడి సుఖపడ్డం అంది కష్టపడి సుఖపడ్డం ఈజీ, కానీ సుఖపడి కష్టపడడం అన్నది చాలా కష్టం. అయితే సుఖపడి కష్టపడే గ్రూప్లో నేను ఉన్నాను ఇప్పుడు, అంతే కదా. కింద ఏసీ అన్ని సదుపాయాలు మీరు ముందు మా ఇంటికి వచ్చారు కదా, అప్పుడు మీరు చూశారు. కానీ నాకు అది కాదు అనుకుని నేను ఇది ఎన్నుకొని వచ్చాను. అయితే మీరు ఇది ఏటి పిచ్చిదాయిలాగా జోడలేవు, దీన్ని ఇదేటి అలాగా అనుకొని మీరు బాధపడేవారు. నాకు ఎటువంటి ఇది లేదు. కానీ మీరు అలాగ బాగుందని అనుకుంటున్నారా, ఇలాగ బాగుందని నడవాలనిపిస్తుంది. నువ్వు ఒకప్పుడు ఎంత సన్నంగా ఉండవు తెలుసా? నేనా? నువ్వు సన్నంగా ఇప్పుడు కాకపోయినా నీ పెళ్లి కాకముందైనా నువ్వు పెద్దవాళ్ళు కాదే. మ్యారేజ్ అవ్వకముందు లావు ఉంది. ఎంత లావే అక్కడ ఉన్నావు, ఎవరి దగ్గర చెప్తావే నువ్వు? ఏదవని ఇప్పుడు ఒళ్ళు అయిపోయావు తల్లి. నువ్వు ఒళ్ళు అయ్యావు, ఒళ్ళు గురించి వదిలి ముడికిల నొప్పులు గట్ట ఉన్నాయి కదా. కొన్ని వారికి కొంతవరకు మార్చడానికి చూడండి. నీ సంగతి ఏంటి? బాహ్య సౌందర్యం కూడా అంతర్ సౌందర్యమే మంచిది అనిపిస్తుంది. అప్ప కన్క్లూజన్కి వచ్చావు. ఏటి ఓయ్ మాట్లాట మంత్రాలాగా ఆడాలంట, అప్పుడే మన తల గొప్పదనమాట. అదే చూసావా, ఏదో ఎంప్లాయీసే కదా మనం అలా వాగుతున్నాం. మరి ఇంకేటి తల్లి, నువ్వేటి చెప్తావరా? నీ ఒపీనియన్ ఏంటి? నీలా మాడమే మంచిది, చాలా మంచిది. అయితే సారీ, నువ్వు టీ అడిగావు, నేను చేసి ఇవ్వలేదు. అయితే టీలో టీన్ అనే పదార్థం ఏదైతే ఉంటుందో మళ్ళీ మళ్ళీ తాగాలని మనకు ప్రేరేపిస్తుంది. కాఫీలో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది, అది కూడా మంచిది కాదు. ఆవు పాలు కేవలం ఆవు తాలూకా బిడ్డకి ఇవ్వడానికి, పూజలకి మాత్రమే, మనం తాగడానికైతే కాదు. ప్లాంట్ బేస్డ్ మిల్క్ అంటే నువ్వుల పాలు, శనగల పాలు, పల్లీల పాలు, కొబ్బరి పాలు మంచిది. సరేనా? ట్రై చేద్దాం అందరం. ఒక రోజులో ఒక సెకండ్లో ఎవరు మారిపోలేం. నేను ఇప్పుడు మారడానికి నాకు 4 సంవత్సరాలు పట్టింది. నువ్వు అనుకుంటున్నావు కదా కల్పన, నాకు ఇంతకు ముందు నేనే మందులు వాడలేదని. చాలా మంది వాటర్ తాగాలి ఎక్కువ. సరే వస్తాను.